వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. మీరు ఏదైనా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ అంటే ఏం లేదు, నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సరిపోతుంది ఫ్రెండ్స్. అంతకు మించి మీరు చేయాల్సింది ఏం లేదు, కొంచెం వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే కొంచెం ఈ వీడియో చూడడానికి టైం పట్టింది, ఎందుకంటే నేను కొంచెం ఇది ట్రెండింగ్లో ఫ్రెండ్స్. కొంచెం కొత్తగా ఉన్న షేక్ ఎఫెక్ట్ తీసుకొని మనకి ఇక్కడ స్ట్రిప్స్ ఎఫెక్ట్స్తో చాలా బాగా నీట్గా అయితే ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఎందుకంటే కొంచెం ఈ పాప ఫోటో పెట్టి మాత్రం నేను చాలా బాగా ఎడిట్ చేశాను. అక్కడ మనకు మ్యూజిక్ అయితే మాత్రం చాలా ట్రెండింగ్లో ఉంది, అందుకోసం అయితే నేను దీంట్లో కొంచెం ట్రెండింగ్లో ఉన్న షేక్ ఎఫెక్ట్ తీసుకొని ఎడిట్ చేశాను. చాలా అంటే చాలా నీట్గా ఉంది. మీరు కొంచెం డెమో మొత్తం ఫుల్గా చూడండి. కాపరేట్ క్లైమ్ వల్ల కొంచెమే వినిపించాను ఫ్రెండ్స్, మిగతా అంతా మ్యూట్ చేశాను. మీరైతే నా టెలిగ్రామ్ లేదా నా ఇన్స్టాలో ఆల్రెడీ మీరు 4Kలో కూడా అప్లోడ్ చేశాను, దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు. చాలా సింపుల్గా అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఒకే ఒక క్లిక్తో ఎడిట్ చేసుకోవచ్చు. మొత్తం నేనైతే ప్రీసెట్ ఫైల్ ఇస్తున్నాను, జస్ట్ ఏం లేదు. అక్కడ మీరు మీ ఫోటోస్ పెట్టుకుని వాటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడమే చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. అక్కడ మీరు చూస్తున్న వీడియో థంబ్నెయిల్ కనిపిస్తుంది, కొంచెం పైకి స్క్రోల్ చేయండి, అక్కడ బీట్ మార్క్ ప్రీసెట్స్ అన్నీ ఉంటాయి. సింపుల్గా వాటిని అయితే ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసినట్టు మనకు ట్రెండింగ్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ మనకైతే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు బీట్ మార్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మీరు ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు జస్ట్ మనం ఇక్కడ 4 గ్రూప్స్ ఉంటాయి. ఈ 4 గ్రూప్స్లో మనం ఫోటో రీప్లేస్ పెట్టుకోవాలి. తర్వాత మనం బీట్ మార్క్లో ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ ఒక గ్రూప్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా 3 గ్రూప్స్ని అయితే మీరే రీప్లేస్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మనం గ్రూప్ 1 తీసుకుందాం ఫ్రెండ్స్. గ్రూప్ 1 మీద క్లిక్ చేసుకోండి, కింద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మనకు లోపల మళ్ళీ 2 గ్రూప్స్ ఉంటాయి, ఓకేనా. మనకి గ్రూప్ అండ్ మాస్క్ 1 అండ్ గ్రూప్ ఫోటో 1 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ గ్రూప్ ఫోటో 1 మీద క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారు కదా, మనకైతే ఈ విధంగా ఉంటుంది. జస్ట్ ఏం ఇక్కడ ఈ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఫోటో మీద మళ్ళీ మనం కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్కి నేను ఫోటో చూపిస్తాను చూడండి, ఓకేనా. ఆటోమేటిక్గా దాంట్లో సెట్ అయిపోయింది. ఒకవేళ మీకు చూసుకోండి 1 సెకండ్ బయటకు వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ 1 సెకండ్ బయటకు వచ్చేసి ఒక 1 సెకండ్ ఇలా బయటకు వచ్చేసాను. ఇక్కడ మీకు అనిపిస్తుంది అంటే మీకు ఆ సర్కిల్లో మనకు ఫోటో అనేది ఎంతవరకు వస్తుంది అంతవరకు కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఆ ఫోటో రౌండ్ సర్కిల్లో సరిగ్గా అంటే మనకు సరిగ్గా రాకపోతే కూడా మళ్ళీ మీరు గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ సింపుల్ దీన్ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పైకి కిందకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ 1 సెకండ్ బయటకు వచ్చేసి అలా చూసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు అక్కడ కనిపించినట్టే మీకు కూడా ఈ విధంగా బయట కనిపిస్తుంది, ఓకే. ఇక్కడ చూసారు కదా, మనకి సేమ్ అక్కడ కనిపిస్తున్నట్టే కనిపిస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని మళ్ళీ మీరు ఎరేజ్ చేసుకోవచ్చు, ఓకే. ఎక్స్ట్రా పార్ట్ని ఈ విధంగా అయితే ఎరేజ్ చేసుకోవచ్చు, ఓకేనా. కట్ చేసుకోండి. అలానే మాత్రం మళ్ళీ సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఓకే. ఇలా ఓన్లీ మీరు ఈ 4 గ్రూప్ని ఈ విధంగా రీప్లేస్ పెట్టుకున్న తర్వాత మిగతా ఫోటోస్కి మనం ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసుకుని ఫిజికల్గా ఫోటోస్ యాడ్ చేసుకుని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి, చూపిస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ 4 గ్రూప్స్ని మీరు ఏ విధంగా చేశారో చెప్పాను, జస్ట్ ఏం లేదు. ఇక్కడ ఇది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి, ఇక్కడ మళ్ళీ గ్రూప్ అండ్ ఫోటో 1లోకి వెళ్ళండి. ఇక్కడ జస్ట్ ఏం లేదు, దీన్ని క్లిక్ చేసుకొని సింపుల్ కలర్ అండ్ ఫిల్కి వేసి ఫోటో మాత్రం రీప్లేస్ పెట్టుకోవడమే, ఓకేనా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి, అయినా అర్థం కాకపోతే నాకు కొంచెం కామెంట్ చేసుకోండి, ఓకేనా. మీకు సపరేట్గా ఎలాంటి ఫైల్స్ ఇంపోర్ట్ అవ్వకపోతే నేను సపరేట్గా షేర్ చేశాను, ఓకేనా. జస్ట్ మనం ఏమి ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకొని నేను ఎగ్జాంపుల్కి కొన్ని ఫోటోస్ యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. కొన్ని ఫోటోస్ యాడ్ చేశాను. ఈ ఫోటోస్ యాడ్ చేసి వాటిని ఏ విధంగా చేయాలో కూడా చెప్తాను, ఓకేనా. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మన ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఎగ్జాంపుల్కి పాప ఫోటో తీసుకొని పాప ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ ఉంటాయి, వాటి మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సేమ్ అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో ఫ్రెండ్స్, ఇలానే మనం బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోండి, ఓకేనా. మనకి లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూపిస్తాను, జస్ట్ ఏం లేదు, ఓకేనా. మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రతి ఫోటోని మనకు బీట్ మార్క్లో ఫిల్ చేసుకోండి, ఓకేనా. బీట్ మార్క్లో ఫిల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా లాస్ట్లో నేను వీటికి షేక్ ఎఫెక్ట్స్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలో చెప్తాను, ఓకేనా. లాస్ట్లోకి రండి. లాస్ట్లోకి వచ్చేసి ఇక్కడ మనకు లాస్ట్ వరకు నేనైతే కొన్ని ఫోటోస్ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరైతే అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకోండి, ఎందుకంటే నేను ప్రతి ఫోటోని దీనిలో ఫిల్ చేసి మీకు చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకోసం అయితే మీరైతే అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకొని ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఓకేనా. నేను క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం వీడియో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మీరు లాస్ట్ వరకు ఫోటోస్ పెట్టుకోండి, ఓకేనా. ఇలా ఫోటోస్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మధ్యలో ఉన్న ఈ ఫోటోస్ని కూడా ఫిల్ చేసుకోండి, ఓకేనా. ఇలా ఫిల్ చేసి వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ అన్ని ఫోటోస్కి, ఓకేనా. 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి ఇక్కడ ఏం చేశారంటే మళ్ళీ మనకు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కూడా ఉంటుంది, సపరేట్గా షేక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ అన్ని ఫోటోస్కి వాడాను, ఓకేనా. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీరు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్, ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం మనకు కాపీ అయిపోతాయి. 1 సెకండ్ బయటికి రండి. మళ్ళీ మనం ఎడిటింగ్లోకి అయితే వెళ్ళండి, ఓకేనా. మళ్ళీ ఎడిటింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఫస్ట్లో ఈ గ్రూప్స్ని అయితే చెప్పాను కాబట్టి ఈ గ్రూప్స్ నేమ్ టచ్ చేయకండి. ఆల్రెడీ ఇక్కడ మనం డబుల్ బీట్ మార్క్ ఉన్న 2.21 మిల్లీ సెకండ్స్ దగ్గర నుంచి మనకు లాస్ట్ డెడ్ అండ్ వీడియో వరకు అయితే మనకు ప్రతి ఫోటోకి మాత్రం ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. జస్ట్ ఏం లేదు, చాలా సింపుల్ ఫ్రెండ్స్.
ఓకేనా. జస్ట్ మీరు ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ 3 డాట్స్ అండ్ కాపీ ఎఫెక్ట్స్ అండ్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఓకేనా, ఇంతకుముందు కాపీ చేసాం కాబట్టి ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. లాస్ట్ వరకు మనం తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఇదే షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. మనకు లాస్ట్ వరకు 9.23 మిల్లీ సెకండ్స్ వరకు ఉన్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని వన్స్ మీరు ప్రివ్యూ చేసుకోండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంత ఓకే ఉందా లేదా అని. జస్ట్ ఫ్రెండ్స్ అంత ఓకే అయిన తర్వాత మాత్రం జస్ట్ ఏం లేదు, పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. డైలీ ఒక వీడియో మాత్రం మీకోసం తీసుకొస్తున్నటువంటి మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు. దాంట్లో ఒక నేను సిరీస్లో అదే అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, బై ఫ్రెండ్స్.